చెప్పండి అన్న. నేను జశ్వంత్ అండి, నిజామాబాద్ నుంచి. యశ్వంత్ చెప్పండి అన్న. చెప్పాలి, మీరు మళ్ళీ మీరు వచ్చారు ఇవన్నీ మళ్ళీ ఇంకా బ్యాడ్ పోర్టింగ్ ఎందుకు చేస్తున్నారని కాల్ చేశాను. జశ్వంత్ ఎవరు? ఏ ఇంకా జశ్వంత్? ప్రచారం జశ్వంత్ అంటే ఎవరు? నిజామాబాద్ అండి, మణిద్వీపం. జ్యోతి మేడం వాళ్ళ హస్బెండ్ మాట్లాడేది? జ్యోతి మేడం వాళ్ళ హస్బెండ్. ఏం ఏం పోర్ట్రేషన్ చేసాం సార్? మీరు లేని అన్ని ఎందుకు సృష్టించి పెడుతున్నారు? ఎక్కడ? మీరు పెట్టే యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ. మీరు ఒక్కటి చెప్పండి సార్, లేని సృష్టించినట్టు. ఒకటా? మీరు కొబ్బరికాయల విషయంలో చెప్తున్నారు చూడండి, ముళ్ళలు కట్టిరని. కొబ్బరికాయలు ఎక్కడ కొడుతున్నారు సార్? కొబ్బరికాయలు బయట కొట్టారు. కొబ్బరికాయలు సంచిలో ఎందుకు పెడుతున్నారు? తీసుకొచ్చిన కొబ్బరికాయ అవి 110 కొబ్బరికాయలు కొట్టాడ సంచిలో ప్యాక్ చేసారు వాళ్ళు. మేము అక్కడ వ్యాపారం చేస్తలేమండి. అక్కడ మీరు మీకు ఏ దొరుకుతలేదు అని చెప్పి ఇంకా ఏదేదో తవ్వాలని చూస్తున్నారు. కానీ ఇది పూర్తిగా మీరు కంప్లీట్ గా మొత్తం అన్యాయంలో చేస్తున్నారు. అక్కడ మేము చేసేది ఒక సేవా కార్యక్రమాలు. భక్తులు వచ్చి సేవ చేసుకుంటే కూడా మీరేమంటున్నారు వాళ్ళను, ఏం కామెంట్ చేస్తున్నారు వాళ్ళను? సిద్దిపేట నుంచి వచ్చిన ఆమెకు బుక్ ఇచ్చి ఆమెను ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా ఏదో బిజినెస్ ప్యాక్ లా లెక్కలు చేయడము, అదన్నీ ఏంటండి? మేము ఎవరు అమ్మాయి ఆమె పేషెంట్ వాళ్ళ భర్తను తీసుకుని వస్తే మీరు ఏం మాట్లాడారు? ఏం మాట్లాడారండి? అది ఏం మాట్లాడినా మీరు అసలు ఏం ఆశిస్తున్నారు మా ద్వారా? మేము నలుగురికి మంచి చేయాలని మేము అనుకుంటే మాట్లాడారండి. మీరు కామెంట్స్ పెట్టారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం అండి. మాకు కడుపులో మండుతుంది. మేమండి మాకేం అవసరం చెప్పండి మీకు ఇంటర్వ్యూ చేయడం? మా ఇంట్లో మేము అమ్మవారిని పట్టించుకున్నాము, అది మా పర్సనల్. అది మీకేం అవసరం అండి? అది మీరు బయట ప్రచారం ఎందుకు చేస్తున్నారు? మరి ప్రచారం ఎందుకు చేస్తున్నాం? అక్కడ మంచి జరగాలని ఉద్దేశం అమ్మవారికి ఉంది కాబట్టి మేము ప్రచారం చేస్తున్నాం. ప్రచారం చేసిన వాళ్ళకి పూర్తి అందరినీ రమ్మని చెప్పి అయితే చెప్తలేము కదండి మేము. అదే కదా, ఇక్కడ మైనా జరుగుతున్నాయని చెప్తలేము కదా. కానీ మీరు ఎందుకంటే బయట పోటింగ్ చేస్తున్నారు? లేని ఎందుకు సృష్టిస్తున్నారు మీరు? అక్కడ మేము లేని సృష్టిస్తే ఆ సిద్దిపేట అమ్మాయితో మీరు ఏమన్నారు? మీరు ఏం మాట్లాడారు? సిద్దిపేట అమ్మాయి ఏం చెప్పినామో, ఆమె వెనుక ముందు ఎవరు వస్తున్నారో సాఫ్ట్వేర్ లాగా వచ్చింది, దర్శనం చేసుకుంది, అది సేవ చేసుకుంది, మాకు అడిగి చేసుకుంది. ఎవరు చేసుకుంటున్నారు సేవాడా? అక్కడ చాలా మంది చేసుకుంటున్నారు, ముఖ్యమే కాదు చాలా మంది చేసుకుంటున్నారు అక్కడ సేవ. దొరకకపోతే ఎక్కడ పనులు దొరకకపోతే మీకు కామెంట్ కావాలి. చెప్పితే ఇనే ఓపిక ఉండాలి. ఫస్ట్ మీకు ఓపిక లేదు చూడు, అదే మీకు కాదండి. మీరు చెప్పే పద్ధతి అంటే లేదైనా మీరు చెప్పే పద్ధతి దాటిపోతున్నారు మీరు. అదేమైనా మీరు దాట కొట్టుకుంటున్నారు. అట్లా మీరు దాటగొట్టున్నారు, మీరు దాటగొట్టున్నారు విధానం ఆలోచించి మీకేదో సంభావన మీరు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. నాకు కూడా వాట్సాప్ లో కామెంట్స్ పెడుతున్నారు కొందరు, నాలుగు అన్ని చూస్తున్నాయి. కామెంట్స్ పెడుతున్నారు, సెటిల్మెంట్ చేసుకుని మీరు మేము ఇక్కడ ఏం అన్యాయం చేస్తున్నాం, ఎవరి దగ్గర సెటిల్మెంట్ కి వచ్చే క్యారెక్టరే సంతోష్ కాదు, సెటిల్మెంట్ బ్యాచ్ సంతోష్ కాదు. అందరూ చేస్తారు కానీ నేనేం చేస్తున్నా, సెటిల్మెంట్ చేసే బ్యాచ్ మీ దగ్గరకు వస్తే వాళ్ళతో మాట్లాడుకోండి, మా దగ్గర మాట్లాడకండి. నాకు జరుగుతున్న సంఘటన నుంచి రాలేదు, నాకు వేరే నంబర్ నుంచి కామెంట్స్ వచ్చాయి. ఏం చెప్తున్నా, ఏ నంబర్ నుంచి వచ్చిందో పోలీస్ స్టేషన్ లో పెట్టండి, బయట పట్టేది పోలీస్ స్టేషన్ లో పెట్టండి అని చెప్తున్నా. మా పర్సనల్ అది అక్కడ మా ఇంట్లో మేము అమ్మవారిని చేసుకున్నాము. అదే విధంగా మేము మా ఇబ్బంది అక్కడ మీకు ఒకసారి మీరే మాట్లాడారు చేస్తున్నారండి. అక్కడ ఉన్నది మీరు గ్రహించే జనాలకైతే అడిగి ఇట్లా మాట్లాడే ఖరాబ్ చేసుకుంటారు మీరు. మీరు ఖరాబ్ చేస్తున్నారు, నేను ఖరాబ్ చేస్తామండి. చెప్పండి ఏమంటున్నా సార్, చెప్తే వినే ఓపిక ఉండాలి సార్. ఇప్పుడు మీరు చెప్పండి. నేను ఏం చెప్తున్నా, మీరు చేసే ఎల్ఐసి బిజినెస్ కూడా అమ్మవారు నాకు బిజినెస్ కాదు, మేము ఎవరిని కూడా రమ్మని చెప్తలేము. అదొకటి మీరు గ్రహించండి. పేరు చెప్తలేరా? ఫోన్లు చేసి మీరు ఎల్ఐసి కట్టమని అమ్మవారని ఎవరికి ఫోన్లు చేసినాం మేము? ఏమని చెప్పింది? ఎల్ఐసి గురించి ఏం మాట్లాడింది ఆమె? ఏంటి మేడం
కట్టమంది అనేసి అన్నాను. అమ్మవారు నిన్ను ఎల్ఐసి కట్టమంది అనేసి అన్నాను. సార్ విత్ ఎవిడెన్స్ తో అన్ని బయట మీరు చెప్పండి సార్, మేము ఎవరికి ఫోన్ చేసి రమ్మని చెప్పినాము? బయట పెట్టనీయకండి నన్ను అంటున్నా. విత్ ఎవిడెన్స్ తో చెప్పండి నాకు అని చెప్తున్నా. మీరు వినండి సార్, వితౌట్ ఎవిడెన్స్ పెడుతున్నారు కదా, అంత బ్యాడ్ కోటింగ్ ఎవిడెన్స్ తోనే పెట్టాం. ఓకేనా? ఒక ఎవిడెన్స్ చూపించండి నాకు, ఎవిడెన్స్ చూపించండి. మీరు చెప్పేది వినండి సార్. చెప్పడం కాదండి, నోటి ద్వారా మాటలు చెప్పడం కాదు. నాకే ఉంది మస్తు చెప్తాం, అర్థమైందా? విత్ ఎవిడెన్స్ చూపించండి మాకు. నేను చెప్పేది వింటే నీకు అర్థమవుతుంది సార్. చెప్పేది కాదు, నేను చెప్పేది మీరు వినండి. మీరు విత్ ఎవిడెన్స్ నాకు చూపించండి అని చెప్తున్నాను మీకు. నేను అడిగిన పెడుతున్నారు కదా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. తీసుకుంటా అండి. నేను అడిగిన దానికి సమాధానం కదా, మీ సమాధానం మీ దానికి సమాధానం చెప్తున్నా సార్, చెప్పండి. మీరు కాలేజ్ లో చందా బుక్కులు ఇచ్చి చందా కలెక్ట్ చేయమన్న విషయం వాస్తవా కాదా? అవును. ఎప్పుడది చెప్పండి. ఎప్పుడు మీరు చెప్పండి, అది నాకు మీరు క్లారిటీ ఇవ్వాలి. కలెక్షన్ చేసిరా లేదా, ఇచ్చిరా లేదా? చందా ఎప్పటి విషయం అది, ఎప్పటి విషయము? ఎప్పటి విషయం అది? చందాలు కాలేజీలు ఇచ్చి కలెక్షన్ ఇవ్వడం కాదండి. నవరాత్రిలో ఉత్సవాల టైంలో అమ్మవారి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి మేము అలా కలెక్షన్ చేసాము. ఉన్నాయి మరి భక్తులు ఇచ్చినవి కూడా ఇచ్చాము. అవును, ఉన్నాయి. కలెక్షన్ చేసారు కదా, చేస్తాము. అవును. ఎందుకు చేశారండి? మీరు ఇప్పుడు ఏమన్నారు ఇంత ముందు? మేము ఇంట్లో అమ్మవారిని పెట్టుకున్నప్పుడు కలెక్షన్ చేస్తున్నారండి. ఏం చేయలేదండి, అక్కడ ఎవరిని బలవంతం చేయలేదు. అంటున్నా కలెక్షన్ చేయడానికి ఇవ్వడం అంటే అక్కడ మేము గృహంలో పెట్టుకున్నాము. అక్కడ ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి రథోత్సవం ఉందని చెప్పి జనాలకు అడిగాము. లేని వాళ్ళు ఇవ్వలేదు సార్. నేను ఏమంటున్నా, మీరు ఇండివిజువల్ గా ఒక గుడి కడితే చందా కలెక్షన్ చేయొచ్చు, కానీ మీ ఇంట్లో పెట్టుకొని చందా ఎందుకు కలెక్షన్ చేస్తున్నారు? జనాల దగ్గర డబ్బులు ఎందుకు వస్తున్నారు మీరు? నవరాత్రి ఉత్సవాలు ఉండండి, రథోత్సవం ఉండే అర్థమవుతుందా మీకు? అక్కడ నేను ఇంట్లో గుడి పెట్టుకునే చందాలు అక్కడ నవరాత్రి ఉత్సవాలలో 11 రోజులు నిత్యాన్నదానం ఉండే, ప్రోగ్రామ్స్ ఉండే. అక్కడ హోమం ఉండే. అమ్మవారి చెప్పింది మేము చేశాము. అందరిని అడిగితే పెట్టి మేము చేయలేదు. జనాల దగ్గర మేము తీసుకుంటలేము, వాళ్ళు ఇచ్చిందే తీసుకుంటున్నాము. ఇది గుర్తు పెట్టుకుని అడుగుతాం. అక్కడ ఖర్చులకు డబ్బులు కావాలి, జనాలు వస్తారు ఉంటారు కాబట్టి అవన్నీ వాళ్ళ ద్వారా చేశాం కదా. మళ్ళీ అట్లా అడుగుతారు మీరు? మీ ఇంట్లో పర్సనల్ విషయాలు ఎట్లా అడుగుతారు మీరు? బయట కాదండి, భక్తులు కాదు, వచ్చే భక్తులకు అడుగుతున్నాం మేము. చేస్తున్నారా ఏంటిది? డబ్బులు లాక్కొని మళ్ళీ బిజినెస్ అంటారు ఏంటండి? బిజినెస్ అయితే డబ్బులు తీసుకుంటే మీరు బ్యాక్ బోటింగ్ చేస్తున్నారు, మేము బిజినెస్ మీరు కూడా గ్రహించారు. మీరు సంతోష్ అనే పర్సన్ డబ్బులు ఏమైనా ఆశిస్తుండేమో, సెటిల్మెంట్ అన్నారు కదా. ఇప్పటి వరకు సంతోష్ అట్లాంటి హిస్టరీ ఉందేమో ఎంక్వైరీ చేయండి ఫస్ట్. ఓకేనా? నేను అట్లాంటి ఎక్కడన్నా చేసినట్టుగా మీరు బ్యాక్ కోటింగ్ బ్యాడ్ కోటేషన్ కాదు, అక్కడ ఉన్న వాస్తవాలని చెప్తున్నాము. వాస్తవాలు 100% కాదు మీరు చెప్పేది. అక్కడ మీరు ప్రూఫ్ ఇవ్వమని చెప్తున్నాం కదా మేము. మాకు మీరు అమ్మవారి చేసింది కరెక్ట్ కాదా? అందరూ సమాధానం చెప్పట్లేదు చూడండి. ఆర్టిస్టులకు ఎంత పేమెంట్ చేస్తామో మళ్ళీ మాకు డీటెయిల్ ఇచ్చేయండి. ఎవరికి? మాకు. మీరు అంటున్నారు కదా అక్కడ అందరూ పే ఆర్టిస్ట్ ఉన్నారు, అందరూ డబ్బులు తీసుకొని ఫస్ట్ సమాధానం చెప్తే మీకు అర్థం అవుతుంది. మీరు మాటలు మాట్లాడుందండి, అర్థమయ్యేది మస్తు అర్థమవుతుంది మీ మాటలు వల్ల. కానీ మాకు మీరు అర్థమయ్యే మాటలు మాట్లాడండి. మేము కూడా ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా వెళ్తామండి. మీకు చాతనైంది చేసుకోండి, మీకు చాతనైంది చేసుకోండి అని చెప్తున్నా. నేను తప్పుగా మీరు ఏమేమి తప్పులు వ్యాపారం మమ్మల్ని అనుకుంటా. ఒక్క నిమిషం సోషల్ మీడియాలో పెట్టి జనాలు అందరూ చెప్తా ఉన్నారు, పూర్వీకులు కావచ్చు వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు డేట్ లో ఉండి లేడీస్ ని గర్భగుడిలోకి రమ్మన్నప్పుడు అర్థమైంది మీకు ఎంతగానో తెలివి ఉందో. మీరు లేడీస్ పర్సనల్ టైమ్ లో కూడా మీరు దర్శనానికి రమ్మని బొట్టు పెడుతున్నారు చూడు, అప్పుడే అర్థమైంది మీరు ఏ మాత్రం చేస్తున్నారు. నేను దగ్గర జనాలే ఏం పర్సనల్ టైం అండి బొట్టు పెట్టేది మేము. మంత్ అనేది ఉంటుంది లేడీస్ కి. ఆ టైంలో కూడా దర్శనానికి రావచ్చు, గర్భగుడులకు రావచ్చు. ఎక్కడ రాసి ఉందండి అది?
చెప్పండి ఎన్న రాకుండా అడగండి మీరు ఎక్కడంలో అందరినీ అడిగి మాత్రమే చేసాం మేము. ఒక్క నిమిషం లైన్ లో ఉండదు మీరు. అక్కడ అంటుముంటుంటారు మాకు అమ్మవారు ఇక్కడ ఏం చెప్పారు అదే విధంగా చెప్పాము మేము. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి, అడుగుమన్నారు కదా, లైన్ లో ఉండండి, అడుగుదాం. ఎవరికి అడుగుతారండి మీరు? మాకు ఎవరికి సంబంధం లేదండి. మీరు అర్థమైందా? ఇవన్నీ ఎదుర్కొస్తే మంచిది, పెట్టకపోతే అంటే మేము కూడా ఒకటి నేను చెప్తున్నాను ఏమేంటి సార్, ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ నిజామాబాద్కి వచ్చిన, నేను నిజామాబాద్కి వచ్చినా మీ గురించి ఇంకా విషయాలు తెలిసినాయి, అవి కూడా చేసినాము. మీరు చందాలు అడిగింది, మీరు వెళ్ళేసి ఇప్పుడు మంచి మంచి పిల్లల్ని చూసుకుంది, వాళ్ళకి చందా బుక్లు ఇచ్చింది అన్నయ్య, చందాలు రాపిస్తారండి. మీ బిజినెస్ అంతకన్నా ముందు స్టాంప్స్, లబ్బర్ స్టాంప్స్ డిజైన్ చేసారు. మీరు బిజినెస్ ని అమ్మవారు కట్టుకున్నది చేస్తారండి. మీరు అమ్మవారు ఇస్తున్నారు దాంట్లో మీరు అమ్మ పేరు మేము దాన్ని ఇస్తున్నాం. అమ్మ పేరు కట్టించుకోండి. అమ్మ కాదు మీరు వినండి. అంటే మేము మాకు ఒత్తిడిస్తే మాకు ఏం లేదు, అమ్మ మీద బతుకున్నాం అనుకుంటుంది మీరు. మీరు ఒక అంబులెన్స్ డ్రైవర్, అన్ని ప్రచారం చేయకండి. ఒక అంబులెన్స్ డ్రైవర్, మేము అంబులెన్స్ డ్రైవర్ కాదు, ఓనర్ కమ్ డ్రైవర్ ని నేను. అర్థమైందా? అంబులెన్స్ డ్రైవర్ కాదు, నేను ఓనర్ కమ్ డ్రైవర్ ని. నేను డ్రైవర్ రావచ్చు లేని మేడం లెక్చరరే, మేడం లెక్చరరే, ఎల్ఐసి ఏజెంట్, తన బిజినెస్ పని చేసుకుంటున్నాం కదా. అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి. నేను ఫస్ట్ ఏం అమ్మవారి పేరు చెప్తున్నాం? ఎక్కడ అమ్మవారు మిమ్మల్ని ఎల్ఐసి కట్టమని ఎందుకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు మీరు? ఎవరు చెప్పినా చెప్పండి అది ఆ మాట. ఏమని చెప్పింది? ఎల్ఐసి గురించి ఏం మాట్లాడింది ఆమె? ఏంటి మేడం చెప్పండి అనేసి అంటే, అమ్మవారు నిన్ను ఎల్ఐసి కట్టమంది అనేసి అన్నాను. అమ్మవారు నిన్ను ఎల్ఐసి కట్టమంది అనేసి అన్నాను. ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు మీకు? మీరు చెప్పేదేనండి, మీరు ఇట్లా నోటికి వచ్చిన మాట మాట్లాడాలి కాదు, మా దగ్గరికి వచ్చిందే మాట్లాడుతున్నాం. ఇది మాకు ఎవిడెన్స్ చూపించండి అండి. మీరు ఇష్టం వచ్చిన పోటీ ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా ఎవిడెన్స్, నీకు అమ్మవారు చెప్పినట్టుగా నాకు ఎవిడెన్స్ చూపి, అమ్మవారికి కళ్ళలోకి వచ్చి మాట్లాడినట్టు ఎవిడెన్స్ చూపి. సమాచారం చేస్తున్నారు దందాలు చేసుకుంటా. మీరు కళ్ళలో కాదండి, అమ్మవారు వచ్చి మాట్లాడతారు కళ్ళలో చెప్పినప్పుడు మాట్లాడుకుంటా. మీరు నమ్మకండి, మీరు మీకు అవసరం లేదు. నమ్మకండి, మీరు ఎందుకు నమ్ముతారు? భక్తులకు కూడా నమ్మకత్వం రావాలి, కోరికతో రావడం. మొత్తం కోరికలు చేస్తున్నారా? పిచ్చి పిచ్చి తమాషాలు మీరు చేసే తమాషలంతా. నేను మీ గురించి మీరు వీడియోలు ఏంటండి? ఆధారమైన వీడియోలు ఎట్లా పెడతారు? ఆధారాలతోనే పెట్టినాము. ఏం పెట్టి ఆధారాలతో చూపించండి నాకు ఒక ఆధారం. మీరు పెట్టి మాట్లాడాలా? మీ ఉరుకులాడకండి, ఈ ఉరుకులాటనే మీకు మైనస్ అవుతుంది. త్వరలో అన్ని నిజాలు మీకు బయటకు వస్తాయి. ఓకేనా? కనీసం పేరెంట్స్ కూడా చూసుకోవద్దని చెప్పింది అమ్మవారు. అన్ని అబద్ధాలే, ఒక్క నిజం లేదు. కూడా చూసుకోవద్దని చెప్పింది అమ్మవారు. కాదు లేకుంటే మీకు ఇవన్నీ మీరు ఇంత కథలు చేస్తున్నట్టు మీరు అసలు ఎట్లా మీరు దేవుని దగ్గర ఎట్లా మీరు శతకోపం ఎట్లా పెడతారు? మీరు పంతులా? మీరు ఎవరు అసలు శతకోపం ఎట్లా పెడతారండి? మీరు పంతులా? మీకు మంత్రాలు వచ్చా? మీరు మంత్రాలు వచ్చా మీకు? మీరు పంతులా? మీకు మంత్రాలు వచ్చా? శతకోపం పెట్టాలి. ఎట్లా పెడతారు? మీరు దేవుణ్ణి పెట్టినప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేపియరా? చెప్పండి. మాకు అమ్మవారు ప్రాణంతోనే వస్తుందని చెప్పారు కాబట్టి మేము అదే అమ్మవారిని నేను వచ్చి వారం రోజులు అవుతుంది. మళ్ళీ మీరు మళ్ళీ అడుగుతారు, ఏదో కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు మీరు. నేను క్లారిటీగా అడుగుతున్నా. నేను వచ్చి వారం రోజులు అవుతుంది మీ దగ్గరికి. సరే, నేను మీ గురించి నెగిటివ్ పోర్ట్రేషన్ చేస్తున్నా కదా. అమ్మవారు నా కళలోకి వచ్చి వాళ్ళకి నేను చెప్పింది కరెక్టే నాయన, నువ్వు అట్లా చెయ్యకు అని చెప్పాలి కదా. మరి నాకు ఎందుకు చెప్పలేదు అమ్మవారు? అవునండి, అట్లా అందరూ చెప్పాలి కదా. ఎవరికి ఉండాలి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. ఓకే, నేనేమంటున్నా, సంతోష్ అనే ఒక పర్సన్ వస్తున్నాడు, ఆయన నెగిటివ్ చేస్తాడని మీకు చెప్పిందమ్మా? చెప్పండి. అంటే ఇది చెప్పాలంటారా? మరి ప్రతి ఒక్కటి అమ్మవారు అమ్మ చెప్పింది. తెలియజేస్తున్నాము అన్ని మేము అమ్మవారి మీద భారం మీద వదిలేసి మేము బతుకున్నాం. అమ్మవారి పేరెంట్స్ ఒకళ్ళు మీకు వచ్చి ఇస్తున్నారు. చెప్పండి సార్.
ఉర్రకనా మీరు అనకండి. నేను కరెక్ట్ అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. వింటారా వినాలని మీ ఇష్టం. మా బాధ ఏంటనేది నేను చెప్పుకుంటున్నాం. బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు మీరు? మేము ఒక్కరి మీద బతుకుతామని మరి లేదు, మా కాళ్ళ మీద సొంతగా మేము బతుకుతున్నాము. ఇన్స్టాగ్రామ్ లో కూడా కదా, ఇన్స్టాగ్రామ్ లో ప్రచారం అంటే అదొక దైవ కార్యం అని చెప్పి అమ్మ చెప్పారు. మీరు చెయ్యాలా? మేము కూడా ఈ విషయం అడుగుతాము. మాకు కూడా ఎవరు తెలుసుకుంటాం. దీన్ని కూడా ఇంకా మాకు కూడా ఇంత నీకెంత అని చెప్పి మాకు కూడా తెలియదు కదండి అనుకున్నాము. అదే తెలుసు ఇదంతా. ఇప్పుడు నేనేమంటున్నా, బ్యాట్ ఓటింగ్ చేస్తారని చెప్పి జరుగుతున్న మళ్ళీ దాన్ని ఏదైతే అడిగి కన్ఫ్యూజ్ చేసి మీరు సార్ కట్ చేసిరండి సార్. బిజీ ఉన్నానండి నేను ఏం లేదు సార్. గారు మీకు ఏదన్నా క్లారిటీ కావాలంటే మీరు రండి, నా దగ్గర రండి, మీకు క్లారిటీ ఇస్తాను. కానీ మీరు న్యాయమే పెట్టండి, అన్యాయం పెట్టకండి దయచేసి. అక్కడ జరుగుతుందే పెట్టండి. మీరు మేము చేసేది వ్యాపారం కాదని పదే పదే చెప్తున్నామండి. నాకు టైం ఇస్తే మీకు అర్థం అవుతుంది. మీకు టైం కావాలంటే నిజామాబాద్ రావాలి సార్ ప్లీజ్. నిజామాబాద్ పనులు ఉన్నాయి. క్వశ్చన్ ఎందుకు అడగనియలేనండి? 10 నిమిషాలు మీరు 10 నిమిషాలు ఇంటర్వ్యూ అన్నారు, 45 నిమిషాలు తీసుకున్నారు. మీకు ఓపిక ఉండాలండి. 45 నిమిషాలు అవునండి. మా పండితులను తీసుకొని వస్తా చేసుకుని వచ్చిన రోజు ఇంకా మేము వేరే పనులు చేస్తున్నాము. ఇంకెంతకన్నా ఒప్పుకుంటారండి? మీరు ఫస్ట్ ఒకటి మీరు చెప్పేది కూడా వినాలి సార్. ఫస్ట్ సార్ మీరు చెప్పేది కష్టం అండి. నేను మాట్లాడేది కూడా మీరు వినాలి. నేను వింటున్నా. మీరు కింద మీద మనుషులను కన్ఫ్యూజ్ చేసి మాట్లాడతారు కానీ చెప్పండి సార్. చెప్తున్నా కదా, నేను చెప్తున్నానండి. మీరు చెప్పండి. మీరు చెప్తున్నారు, నేనేమంటున్నా, నేను ఒక చెప్పండి. మీకు క్లారిటీగా కావాలంటే రండి, నిజామాబాద్ వచ్చి రండి, మేము వస్తాము. మేము కూడా మాట్లాడడానికి నేను ఆన్సర్ ఇవ్వాలి. చెప్పేదైతే ఇలా బ్యాడ్ ఓటింగ్ చేయొద్దని చెప్తున్నాము. దయచేసి నేను చెప్పేది వినండి సార్. ఫస్ట్ నేను చెప్పేది వినండి. నేను ఒక మానవుని, మీరు దేవుని భక్తులు. నేను కన్ఫ్యూజన్ చేస్తే మీరు అమ్మవారి భక్తురాలు కదా మీరు. నేను ఇక్కడ అమ్మవారిని తప్పుపట్టట్లా, మీరు చేసేది కరెక్ట్ లేవని చెప్తున్నా. నేనేమంటారు, నాకు సమానం కాదు. నేను ఎవరైతే పండితులు ఉన్నారో వాళ్ళని తీసుకొని నిజామాబాద్ ఏదైతే కరెక్ట్ చేస్తలేమో మీరు మాకు చెప్పండి. ఖచ్చితంగా ఇంకోటి ఉంటున్నామండి. ఒకటి మీరు ఒకటి అంటుముట్టు పట్టుకున్నారు కదా, ఒకటి సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు అంటుముట్టు అయితే మీరు పట్టుకున్నారు కదా. మాకు అమ్మవారు ఏ విధంగా చెప్పింది అక్కడ చేస్తున్నామండి. కూడా తెలుసుకుంటాము. అవును సార్. ఇప్పుడు మనం అంటాము అన్ననంగానే భక్తులు కూడా వాళ్ళు అంటుముట్టు ఉన్నాం రాదు కదా. ప్రతి ఆడవాళ్ళు అయితే వాళ్ళకు కూడా ఎంతో మంది చూసుకునే వస్తారు కదండి. ఒక్క నిమిషం సార్. ఎట్లా మీరు భావిస్తారు చెప్పండి? అంటుముట్టు గురించి నేను క్లారిటీ ఇవ్వాలా? మీరు అన్నారు, నేను దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇవ్వాలా వద్దా? నేను ఏం చెప్తా ఉన్నా, చెప్తున్నారు కదా మీరే. ఇలా లేదు, ఎక్కడ లేదు, సృష్టి ధర్మం కాదు కదా. లేదు, ఇప్పుడు కూడా చెప్తున్నా లేదు. మరి అదే మరొకటి మిస్టేక్ అంటారు కదా. నేను దీని గురించి కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు అమ్మవారు చెప్పారు కాబట్టి మేము అన్నాం ఆ మాట. ప్రతిదీ కూడా ఇప్పటిదాకా మీరు ఏమన్నారు సార్? ఇంతకుముందు అప్పుడు ఏమన్నారు? అమ్మవారు చెప్పింది అట్లా రమ్మని అన్నారు. అవును, నేను కూడా అదే చెప్తున్నాను. అడిగే మరి అమ్మకి ఇట్లా చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు ఏ విధంగా అని చెప్పి నేనేమన్నా సార్, అమ్మవారిని మరి E960 సంతోష్ వచ్చిందమ్మా, తప్పుగా పోర్ట్రేషన్ చేస్తుందా, మంచిగా పోర్ట్రేషన్ చేస్తుందా, నిజాలు చెప్తున్నా అడగండి. అడిగేసి నేను ఏమంటున్నా, సంతోష్ దయచేసి ఫోన్ లో మాట్లాడడానికి కుదరా సార్. మీరు రండి, నిజామాబాద్ రండి. కాకపోతే ఇంకా మీకు ఏం కావాలో మేము చెప్తాను. నిజామాబాద్ కు మీ దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ నిజామాబాద్ కు వచ్చిన, కాలేజ్ దగ్గరకు పోయినా, అన్ని ఎంక్వైరీ చేసిన, చాలా విషయాలు వచ్చినాయి. మీ ఎవరైతే అమ్మవారు ఉన్నారో మీ అమ్మ నాయన రానియొద్దన్నారంట అమ్మవారు. మీ అత్త మామతో మాట్లాడొద్దన్నారంట. ఏ దేవత చెప్తారు సార్? అమ్మ నాన్నతో మాట్లాడొద్దు, అత్త మామను రానియొద్దు, ఏ దేవత చెప్తారు? వాళ్ళ విషయాలే తెలుసు, మాకు జరిగిన సంఘటనలు కూడా మీకు తెలియాలి కదా. నేను ఏమంటున్నా సార్, మీరు ఒక నిమిషం వినండి. నేను కూడా ఇప్పుడు ఆ మాట అన్నది కదా, తల్లిదండ్రులు ముందు జ్యోతి రానియలేదు అనేది నేను కూడా చెప్పాలి కదా. నేను ఏమంటున్నా సార్, నేను కూడా చెప్పాలి కదా. నాకు జరిగిన అనుభవం నేను కూడా మీకు చెప్పాలి కదా. చెప్పాలంటే మీరు రావాలి, మేము చెప్తాము ఎందుకు రానివ్వలేదు, ఎందుకు కారణము జ్యోతి మేడం కి దుర్గామాత వస్తుందని అంతకన్నా ముందు పోర్ట్రేట్ చేసిన మేడము
మళ్ళా తర్వాత మన దీపేశ్వరమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? మీకు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాం అదే రోజు. మాకు వచ్చింది అమ్మవారు దుర్గా అంశతోని వచ్చారు. మొదలు అమ్మ దుర్గా అంశతోని వచ్చినాక మాకు గృహ నిర్మాణం అయ్యే సమయంలో నా రూపం ఇది, నేను మణిద్వీపేశ్వర అమ్మవారిని అని చెప్పి చెప్పారు. అన్న సార్ ఒక విషయం, మీరు ఒకసారి మీరు కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోండి. ఎవరికన్నా పూర్వీకులకు పండితులకు కాల్ చేసి మణిదీపేశ్వరమ్మ పెళ్లి మీదకి వస్తుందా మీరు అడగండి సార్. వస్తుంది అంటే నేను రెడీ. నేను వాస్తవాలు చూపిస్తా తప్ప ఒకరి గురించి ఎలిగేషన్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను నిజాలను నిర్భయంగా చెప్తాను. నేను మీ దగ్గరకు వచ్చే ముందు కూడా యాక్చువల్లీ ఎవరైతే ఆయన పేరేంది మీడియా మిత్రుడు, ఆయన నేనే మెసేజ్ పెట్టిన, బాలాజీ గౌడ్కి నేనే మెసేజ్ పెట్టిన, ఏంటిది మీరు చేస్తున్నారు కదా ఏంటిది అంటే, నేను అక్కడికి వచ్చేదాకా కూడా మీ మీద నమ్మకంతోనే వచ్చిన. అక్కడ మీరు మళ్ళీ అదో లేని అట్లా మీరు అట్లా ఎందుకు వీడియోస్ మీరు అలా మీరు ఒకటి అట్లా ఏదో వాళ్ళను ఏదైనా వేసినట్టు అట్లా మీరు ఎందుకు 100% అక్కడ ఎవరైతే సిద్ధిపేట ఆవిడ ఉన్నదో వాళ్ళ హస్బెండ్ అంతకన్నా ముందే సిగమూగి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వచ్చి ఎట్లా సిగమూగుతారు సార్? చిన్నపిల్లల ఆటనా అదేమన్నా? వాళ్ళ హస్బెండ్ ఒకటి గుర్తుపెట్టి మీరు ఫస్ట్ తెలుసుకోండి సిగం అంటే ఏ విధంగా ఉంటది. మీరు ఫస్ట్ తెలుసుకొని మాట్లాడండి. ఎట్లా బెదిరిస్తారండి మీరు జనాల్ని ఇష్టం వచ్చినట్టుగా? నిజాయితీ ఉందని చెప్తాం. ఒక అమ్మాయి వస్తుంది అక్కడ ఉన్నది కాబట్టి అక్కడ ఏదో జరుగుతుంది. అక్కడ ఒక అయ్యప్ప స్వామి మీ దగ్గరికి ఒక వాళ్ళ చెల్లెని తీసుకొని ఆదాయం చేసుకొని అని చెప్పి అనము. నేను చెప్పేదండి సార్, ఒక అయ్యప్ప స్వామి వాళ్ళ చెల్లెని తీసుకొని వచ్చిందా? సార్ చెప్పేదినండి, అయ్యప్ప స్వామి వాళ్ళ చెల్లెని తీసుకొని వచ్చిందా లేదా అక్కడికి? అయ్యప్ప స్వామి ఒక వాళ్ళ చెల్లెని తీసుకొని వచ్చిందా? ఒక అయ్యప్ప స్వామి ఆ రోజు అవునండి తీసుకొచ్చా. ఒక నిమిషం తెచ్చింది కదా. నేను వెళ్ళి అడిగినప్పుడు అన్న వేరే గుళ్ళ కాడ కూడా ఇట్లా వేసేది, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బెటర్ అనిపిస్తుంది అంటే, ఆ బెటర్ అనిపిస్తుందంటే అని కూడా చెప్పిందా లేదా? చెప్పిందా లేదా ఆ మాట? బెటర్ అనిపిస్తుంది కాదు, కొందరు తగ్గుతుంది, కొందరికి సమయం పడుతుంది. 100% అదే విషయం చెప్పాను సార్. నేను చెప్తున్నా, నేను దేవుని తప్పు పట్టలేదు. మీకు పూర్తిగా తగ్గుతుంది. నేను చెప్తున్నా ఏమన్నా చెప్పడానికి సార్? మీరు మేమేం చెప్పామండి, మేము అక్కడ మేమేం చెప్పాము, మళ్ళీ ఎందుకు చెప్తాము? నేను ఏమంటారు అమ్మవారు అంశాచి చెప్తారు, అమ్మవారు అంశాచి చెప్తారు. మానవులు మేము కూడా మీరు ఏమంటున్నా సార్, ఫస్ట్ మీకు అమ్మవారు వచ్చినప్పుడు సపరేట్ గా గుడి కట్టుకోవాలి కానీ ఇంట్లో పెట్టుకోవద్దు అని చెప్పలేదా సార్ మీకెవరు? చెప్తున్నాను కదా, నేను గుడి కట్టించుకోవాలి కానీ ఇక్కడ నేను గుడి కట్టించుకుంటే మీకు గూడు ఉండదు కాబట్టి ఇదే గూడులో గుడి ఉంటది. అమ్మవారి అనుగ్రహం ఉంటే నాకు గూడు కట్టండి, మీకు గూడు కట్టదు అంటారు. మీకు ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉన్నప్పుడు పక్కకి ఇంకో ఫ్లాట్ కొనుక్కోరా సార్? మీరు ఆ ఫ్లాట్ గుడి కడితే ఇంకో ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోలేరా మీరు? అమ్మవారి అనుగ్రహం ఉంటే చెప్పండి సార్. చెప్పండి జనాలు నమ్మాలి సార్. విధంగా చెప్పారు సార్. మీరు నేనేం చెప్తున్నా, ఎవరు మాటలు పట్టుకున్నా మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. నేను మీకు బల్ల బుద్ధి చెప్తున్నా. నేను చెప్పేదండి, మీకు ఎవరు చెప్పారో ఏందో, సంతోష్ అనేటోడికి హిస్టరీ లేదు. డబ్బులు తీసుకోవడము ఇట్లా మాట్లాడి తప్పు పడుతున్నాం. సంతోష్ గారు ఒక నిమిషం, సెటిల్మెంట్ కాబట్టి ఫస్ట్ వరకు మీ మీద డాష్ వచ్చింది. ఆ విధంగా నేనేమంటున్నా, మీకు అట్లాంటిది ఇట్లా వస్తే డైరెక్ట్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. హిస్టరీ చెక్ చేస్తారు. సంతోష్ అనేటోడు ఫ్యాక్ట్ మాట్లాడేటోడు, డబ్బుల కోసం అమ్ముడు పోయే క్యారెక్టర్ నాది కాదు. ఓకేనా సార్? మీరు నేనేమంటున్నా